వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. సో మనం అనాలజీ టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో మనకి భాగంగా ఫస్ట్ పార్ట్ వర్డ్ అనాలజీ అనేది కంప్లీట్ అయింది. ఈ వీడియోలో మనం నెంబర్ అనాలజీ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో నెంబర్ అనాలజీ మెయిన్గా మనకి ఏదైతే నెంబర్ సిరీస్ అనేది టాపిక్ డిస్కస్ చేసామో సో ప్యూర్గా దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. దీంట్లోనే మనకి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్స్, అలాగే స్క్వైర్స్, క్యూబ్స్, సో ఇలాంటివి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో వాటిని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 3, 11, 7 క్వశ్చన్ మార్క్. సో 3కి 11కి మధ్య రిలేషన్ ఏ విధంగా వస్తుందో అదే రిలేషన్ అనేది ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి 3 నుంచి 11కి రావాలంటే మనకి ఏం చేయొచ్చు, 3² + 2 చేయొచ్చు, లేదా 3 × 4 - 1 చేయొచ్చు. సో ఏ విధంగా చేసినా మనకి 11 అనేది వస్తుంది. సో అదే ఇప్పుడు దీనికి రెండు లాజిక్స్ అప్లై చేద్దాం. 7² + 2 అంటే ఏమవుతుంది, మనకి 51 వస్తుంది. అదేవిధంగా 7 ఇక్కడ ఏం చేసాం, × 4 చేసాం, ఇప్పుడు × 4 - 1 చేయండి, సేమ్ అవుతుంది, 27 అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్లలో మనకి ఏది ఉందో చూసుకోండి. 51 అనేది ఉంది కాబట్టి దీని యొక్క లాజిక్ అనేది 3² + 2, అలా 3² + 2 రైట్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా 7² + 2. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో 51, సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అవుతుంది. సో మ్యాక్సిమం ఫస్ట్ మనం స్క్వైర్స్, క్యూబ్స్ చూసుకోవాలి, దాని తర్వాత అడిషన్స్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అనేది చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి, 21, 3, 574 అండ్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మనం చూద్దాం, ఈ 21 నుంచి మనకి 3 రావాలంటే ఏం చేస్తే వస్తుంది, ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈస్ డివిజన్. 21 / 7 చేసామనుకోండి మనకి 3 వచ్చేస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ దేంతోనైతే చేసామో ఇక్కడ కూడా అదే నెంబర్తో మనం డివైడ్ చేయాలి. సో 574 / 7 ఇక్కడ చేసి మనకి 7 × 8 = 56, ఇక్కడ 1 మిగులుతుంది, 14. సో 7 × 2 = 14. సో ఫైనల్గా దీని యొక్క ఆన్సర్ ఏంటిది, మనకి ఇక్కడ 82. సో ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏ లాజిక్ అయితే అప్లై అవుతుందో సేమ్ అదే లాజిక్ ఇక్కడ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 3, 243 అండ్ 5. సో 3 నుంచి 243 రావాలంటే మనం ఏం చేస్తే వస్తుంది, సో 3² చేసామనుకోండి 9, 3³ చేస్తే 27, 3/4 చేస్తే మనకి ఎంత, 81. అదేవిధంగా నెక్స్ట్ 3/5 చేస్తే మనకి 243 వస్తుంది. సో దీని రిలేషన్ ఏంటిది, 3కి 243కి 3/5 యొక్క వాల్యూ 243. సో సేమ్ అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయండి, 5/5 యొక్క వాల్యూ కనుక్కోండి. సో ఫస్ట్ ఏం చేస్తాం మనం, 5/5 యొక్క వాల్యూ ఎంత, 3125. సో యాక్చువల్గా మనకి 5³ యొక్క వాల్యూ ఏంటిది, మన 25. అలాగే 5/4 యొక్క వాల్యూ ఏంటిది, 625. సో మనకి 5/5 కావాలి కాబట్టి × 5 చేయండి, × 5 చేస్తే మనకి 5³ యొక్క వాల్యూ, 5/5 యొక్క వాల్యూ, దట్ ఈస్ 3125 వస్తుంది. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 121 అండ్ 12. సో 121 అండ్ 12, సో ఇక్కడ నుంచి మనకి రివర్స్లో వద్దాం ఒకసారి. సో 121 అనేది దేని యొక్క స్క్వేర్, 11 యొక్క స్క్వేర్, అంటే 12 - 1 చేసి దీని యొక్క స్క్వేర్ చేస్తున్నాడు, అప్పుడు మనకి 121 రావడం జరుగుతుంది. సో అదేవిధంగా 5² రావాలంటే దేని యొక్క స్క్వేర్ చేయాలి, మనకి 5 యొక్క స్క్వేర్. సో యాక్చువల్గా 5 యొక్క స్క్వేర్ 125. ఇక్కడ ఏ విధంగా చేసాం, 12 - 1 చేస్తే 11 యొక్క స్క్వేర్, అంటే యాక్చువల్ ఇక్కడ ఎంత ఉండాలి, 6 అనేది ఉండాలి. 6 ఉన్నట్లయితే మనకి 6 - 1 హోల్ స్క్వేర్ 25 వచ్చేస్తుంది. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ చూడండి, 25, 125, 36. సో 25కి 125కి మధ్య రిలేషన్ ఏంటి, 25 అంటే మనకి ఎంత, 5², 125 అంటే 5³. సో 36 అంటే ఎంత, 6². సో ఇక్కడ రిలేషన్ ఏ విధంగా ఉంది, 5² 5³ 6² 6³. 6³ యొక్క వాల్యూ ఎంత మనకి, 216. సో ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా అడిషన్, మల్టిప్లికేషన్, అలాగే స్క్వైర్స్, క్యూబ్స్, వాటి ద్వారా మనకి ఈ అనాలజీ టాపిక్ని ఈజీగా చేయగలుగుతాం. సో నెక్స్ట్ 5 క్వశ్చన్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ 5 క్వశ్చన్స్ చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 6, ఇక్కడ ఏముంది, 1, 1 ఉంది. సో ఇక్కడ వచ్చేసి 25 ఉంది. సో 1, 1 and 25.
సో 1 అంటే 1 ఇంటూ 1 అన్న రావచ్చు, 1 స్క్వేర్, దట్ ఈస్ నథింగ్ బట్ 1 స్క్వేర్. సో 1 స్క్వేర్ యొక్క వాల్యూ కూడా 1. సో మనకి ఏమవుతుంది ఇక్కడ 25 యొక్క హోల్ స్క్వేర్, 25 యొక్క హోల్ స్క్వేర్ అంటే ఎంత మనకి 625. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ మనకి కొన్ని కండిషన్లో 1/1 అని చెప్పి కూడా రావచ్చు, 1/1. సో 1 అవుతుంది, అప్పుడు 25/25 చేయాల్సి ఉంటుంది, దాని రిజల్ట్ కూడా 1 ఉంటుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ మీద ఇది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. 40 to 56, 72 క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ నుంచి ఇన్ జనరల్గా మనకి డిఫరెన్స్ తీసుకుంటే ఏముంది, +14 ఉంది. సపోజ్ దీనికి +14 కనుక యాడ్ చేసి మనకి ఏం రావాలి, యాక్చువల్గా 84 రావాలి. సో 84 అనేది మనకి ఆప్షన్లో లేదు. సో ఇలా లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైనా మల్టిపుల్స్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో 42 అనేది దేని యొక్క మల్టిపుల్స్లో ఉంది, 3 into 14, అది 42. అలాగే ఇది వచ్చేసి ఏముంది, 4 into 14, 56. సో ఇది 14 మల్టిపుల్స్లో ఉంది. ఇది చూసి మనకి ఏ మల్టిపుల్స్లో ఉంది, 3 into 24 అవుతుంది. సో ఇక్కడ ఏం చేశాడు, 3 into 14 చేశాడు, నెక్స్ట్ దాన్ని 4 into 14 చేశాడు. సో అదేవిధంగా ఇక్కడ ఏముంది 72 ని 3 into 24 అనుకుంటే నెక్స్ట్ ఏం రావాలి, 4 into 24 రావాలి. సో 4 into 24 నథింగ్ బట్ 96 అవుతుంది దీని యొక్క ఆన్సర్. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ ఉందా అంటే చూడండి లేదు, మనకి ఆప్షన్లో ఇది కూడా లేదు. సో ఇది కూడా లేనప్పుడు ఇంకేం చెక్, ఏ విధంగా చెక్ చేయొచ్చు మనం. సో ఆ లాజిక్ కూడా మనకి వచ్చే ఆప్షన్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో అది కూడా లేదంటే నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు చూడండి, ఇక్కడ మనకి ఇది ఏం రాసు, 6 into 7 అని చెప్పి రాసుకోవచ్చు. 6 into 7 ఎంత, 42. ఇది వచ్చేసి 7 into 8, 56. సో నెంబర్స్ అబ్జర్వ్ చేస్తున్నారా, 6 into 7 ఇక్కడ దేంతో ఏంటప్పుడు మళ్ళీ అక్కడ స్టార్టింగ్ 7 into 8. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి 8 into 9. నెంబర్స్ అనేవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో తీసుకుంటున్నాను. 8 into 9 మనకి ఎంత, 72. సో 72 నెక్స్ట్ ఏం రావాలి, 9 into 10 రావాలి. సో 9 into 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 90 రావాలి. సో 90 కూడా మనకి ఆప్షన్లో లేదు. ఆప్షన్లో మనకి 144 అనేది లేదు. సో ఆప్షన్స్లో మనకి 90 ఇచ్చేసాడు. సో మనకి ప్రీవియస్ లాజిక్ కూడా కరెక్టే, మనకి వచ్చినప్పుడు 14 మల్టిపుల్స్లో ఉన్నప్పుడు కూడా వచ్చే ఆప్షన్స్లో ఉంటే అదే రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 14 మల్టిపుల్స్లో 6 into 7, 7 into 8, 8 into 9, 9 into 10. సో 9 into 10 అంటే మనకి 90. సో ఇక్కడ ఆప్షన్ అనేది కరెక్ట్ చేసుకోండి. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుంది. సో ప్రీవియస్గా ఇది 144 మనకు ఆప్షన్ బై మిస్టేక్ రాశాను. సో దీని యొక్క ఆన్సర్ అనేది 90 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. 75845362. సో ఇది మనకి ఏ విధంగా ఉంటుంది అంటే మ్యాక్సిమం ఇంత 4 డిజిట్ నెంబర్ ఇచ్చినప్పుడు ఏదైతే సింగిల్ డిజిట్ ఉంటుందో దాని నుంచి అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసి నెక్స్ట్ వన్ రాయవచ్చు. సో సింగిల్ డిజిట్ కంపేర్ చేసుకుంటే చూడండి, ఇక్కడ -2, 7 - 2 5, అదేవిధంగా 5 - 2 3, అదేవిధంగా 8 - 2 6, అదేవిధంగా 4 - 2 2. సో ప్రతి ఒక్క నెంబర్ డిజిట్కి -2 చేశాడనమాట. సో ఇక్కడ కూడా -2 చేస్తే ఏమొస్తుంది, 4 - 2 2 వస్తుంది, 6 - 2 4 వస్తుంది, 7 - 2 5, అండ్ అలాగే 3 - 2 1. సో ఫైనల్గా దీని యొక్క ఆన్సర్ 2 4 5 1. సో మనకు ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఇంకో క్వశ్చన్ అది చూద్దాం. 3 2 6 5, 4 3 7 6 అండ్ ఇది అడుగుతున్నాడు మనకి. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ 3 + 1 చేస్తే 4 వస్తుంది, 2 + 1 చేస్తే 3 వస్తుంది, 6 + 1 చేస్తే 7, 5 + 1 చేస్తే 6 రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క డిజిట్ అనేది +1 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేయండి. 4 + 1 5, 6 + 1 7, 8 + 1 అలాగే 3 + 1 4. సో ఫైనల్ దీని యొక్క ఆన్సర్ 5784. సో 5784 ఆప్షన్ డి దగ్గర ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. 5 124 అండ్ 7. సో 5 నుంచి 124 అంటే నియర్గా చూడండి, పర్ఫెక్ట్ క్యూబ్ లా ఉంది చూడండి. 5 క్యూబ్ ఎంత మనకి 125. సో కాకపోతే ఇచ్చింది ఎంత 124. అంటే ఏం చేశాడు, ఇక్కడ క్యూబ్ చేసి -1 చేశాడు. సో 124 వస్తుంది అప్పుడు. అదేవిధంగా దీన్ని కూడా మనం 7 క్యూబ్ చేసామనుకోండి, 7 క్యూబ్ ఎంత అవుతుంది 343. సో 340 ఇక్కడ -1 చేశారు కాబట్టి ఇక్కడ కూడా -1 చేయండి, దట్ ఈస్ 342 అనేది దీని యొక్క ఆన్సర్. సో మనకు ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో 10 క్వశ్చన్స్ కంప్లీట్. లాస్ట్ 5 క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం నెంబర్ అనాలజీకి సంబంధించి. సో ఫ్రెండ్స్ లాస్ట్ 5 క్వశ్చన్స్ నెంబర్ అనాలజీకి సంబంధించి, తర్వాత మనం లెటర్ అనాలజీ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. ఈ విధంగా ఇచ్చిన క్వశ్చన్స్ బ్రాకెట్ ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తాడు. సో ఈ విధంగా ఇచ్చిన క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్ మల్టిప్లికేషన్ అవ్వచ్చు, అడిషన్ అవ్వచ్చు, అలాగే స్క్వైర్స్ ఉండొచ్చు,
రెండు నెంబర్స్ని మల్టిప్లై చేయడం ద్వారా మిడిల్ నెంబర్ రావచ్చు, రెండు నెంబర్ని డివైడ్ చేయడం ద్వారా రిమైనింగ్ నెంబర్ రావచ్చు. సో ఏ విధమైన లాజిక్ అయినా ఉండొచ్చు, అడిషన్ ఉండొచ్చు, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వైర్స్, క్యూబ్స్, మనకి ఇక్కడ కూడా అన్ని లాజిక్స్ అనేది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఏ రిలేషన్ అప్లై అవుతుంది అక్కడ కూడా అదే రిలేషన్ ఉందా లేదా చెక్ చేసుకొని ఆప్షన్ పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం. సో ఇక్కడ ఏముంది మనకి 48, 24, 12. సో 48, 24, 12ని కనుక గమనించినట్టు ఏముంది ఇక్కడ అవన్నీ కూడా 12 మల్టిపుల్స్లో ఉన్నాయని చెప్పి అర్థం. సో అవన్నీ కూడా 12 మల్టిపుల్స్. ఇది 12 into 1, ఇక్కడ 12 into 2, 12 into 4. సో ఈ విధమైన మల్టిపుల్స్ ఏముంది 1, 2, 4 మల్టిపుల్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి. దాని ఏదైతే 12 మల్టిపుల్స్ 12 1s, 12 2s, 12 4s ఈ విధంగా పెరుగుతూ ఉంది. సో ఆప్షన్స్లో కూడా ఈ విధంగా ఉందా లేదా చెక్ చేద్దాం. ఇక్కడ ఉంది 10 into 1 అంటే 10 ఓకే. నెక్స్ట్ ఏం రావాలి 10 into 2 20 రావాలి. కాకపోతే ఎంత ఉంది ఇక్కడ మనకి 22 ఉంది. సో 22 ఉంది కానీ డైరెక్ట్ ఇక్కడ ఆప్షన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. అండ్ అలా నెక్స్ట్ చూద్దాం 11 into 1 ఓకే, 11 into 2 22 అది కూడా ఓకే. నెక్స్ట్ 11 into 4 44 ఉండాలి. సో కాకపోతే ఎంత ఉంది ఇక్కడ మనకి 46 ఉంది. సో కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది డైరెక్ట్గా. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేయండి 10 into 1 ఓకే, 10 into 2 20. నెక్స్ట్ ఏం రావాలి 10 into 4 40. సో 40 అనేది సాటిస్ఫై అవుతుంది. 10, 20, 40 అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి డైరెక్ట్ ఇదే ఆన్సర్ అవుతుంది. ఇంకా మీకు డౌట్ ఉంటే లాస్ట్ ఆప్షన్ కూడా చెక్ చేసుకోండి. 10 into 1 10, నెక్స్ట్ 10 into 2, నెక్స్ట్ 10 into 4 40 ఉండాలి. సో కాకపోతే ఎంత ఉంది ఇక్కడ మనకి 40 ఉంది కాబట్టి ఆప్షన్ ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది. సో ఓన్లీ ఆప్షన్ సి దగ్గర ఛాన్స్ ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. ఇక్కడ ఏముంది 2, 14, 16. సో 2, 14, 16కి మధ్య ఏ విధమైన రిలేషన్ ఉండొచ్చు మనకి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ కూడా మనకి 2 మల్టిపుల్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఈ రెండు నెంబర్ని మల్టిప్లై చేయడం ద్వారా ఈ నెంబర్ అనేది రాదు, లేదా డివైడ్ చేయడం ద్వారా ఈ నెంబర్ అనేది. ఇక్కడ ఈ రెండు నెంబర్లు తీసుకున్నా సరే 32 ఉంది, 32 డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది 16 వస్తుంది. కాకపోతే మనకి 14 అనేది రాదు కాబట్టి సో ఆ లాజిక్ అనేది ఇక్కడ అప్లై అవ్వదు. సో ఇక్కడ కూడా మల్టిపుల్స్లో తీసుకొని చూద్దాం. ఇక్కడ ఏమైనా 2 into 1, 2 into 7, 2 into 8. సో 2 మల్టిపుల్స్లో ఉంది అని చెప్పి చూడండి. ఇక్కడ కూడా చూడండి మనకి 2 into 1, ఇక్కడ 2 into 2 మల్టిపుల్స్లో మనకి 7 అనేది 2 మల్టిపుల్స్లో 7 రాదు అసలు. సో ఆప్షన్ డైరెక్ట్ ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా 9 అనేది ఉంది. 9 కూడా మనకి 2 మల్టిపుల్స్లో రాదు. ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు మనకి 2 మల్టిపుల్స్లో ఉండవు, ఈవెన్ మల్టిపుల్స్లో ఉండవు. సో ఆప్షన్ సి కూడా డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోతుంది. సో ఓన్లీ ఆప్షన్ డి దగ్గర రైట్ ఆన్సర్ ఉంది మనకి. సో ఇది వచ్చేసి 2 2s పోతుంది, 2 4s, 2 9s. సో ఈ విధంగా మనకి అన్ని 2 మల్టిపుల్స్లో ఉన్నాయని చెప్పి గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ అనేది మనకి మల్టిపుల్స్లో రావన్నమాట. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి 2 1s, 2 7s, 2 8s అన్నీ కూడా 2 మల్టిపుల్స్లో ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి కూడా 2 మల్టిపుల్స్. సో మనకి ఆప్షన్ ఏ దగ్గర చూస్తే 7 ఉంది. 7 అనేది మనకి ఏ మల్టిపుల్స్లో 2 మల్టిపుల్స్లో 3 మల్టిపుల్స్ ఏ మల్టిపుల్స్లో ఉండదు. ఇక్కడ 9 తీసుకుంటే మనకి 3 3s 9 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 2 1s వస్తుంది, ఇక్కడ వచ్చేసి 2 8s వస్తుంది. సో ఇది కూడా మనకి రైట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ తీసుకోండి 3 into 1 3, నెక్స్ట్ 3 into 7, నెక్స్ట్ 3 into 8. సో మనకి ఏదైతే క్వశ్చన్లు వచ్చాడు ఇంటూ 1, ఇంటూ 7, ఇంటూ 8 సేమ్ ఇక్కడ కూడా అదే రిజల్ట్ వచ్చింది. 3 కాకపోతే ఇక్కడ 3 మల్టిపుల్స్ ఉంది. సో నో ప్రాబ్లం, మనకి లాజిక్ అనేది సేమ్ ఉంది. ఇంటూ 1, ఇంటూ 7, ఇంటూ 8. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి 4 చెక్ చేసుకోవాలని చూడండి. 4 into 1, 4 into 2. ఇది అనేది మన 18 అనేది మళ్ళీ 4 మల్టిపుల్స్లో రాదు కాబట్టి ఇక్కడ కూడా మనకి ఇది ఎలిమినేట్ అయిపోతుంది. సో ఓన్లీ మనకి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. 13. సో 3, 18, 36. సో ఇది ఏ విధంగా ఉంది మనకి 3, 18, 36 అనేది చూస్తే మనకి సో చూస్తే ఇక్కడ చూడండి 3 into 36 చేస్తే మనకి ఎంత వస్తుంది? 3 into 36 చేసే 108. 108 డివైడెడ్ బై 6 చేసే మనకి 18 వస్తుంది. సో ఇది ఒక ఛాన్స్. లేదా 3 into 1, 3 into 6, 3 into 12 ఇది ఒక ఛాన్స్. ఏదైనా అవ్వచ్చు మనకి. సో చూద్దాం, చెక్ చేద్దాం ఒకసారి. మనకి ఇక్కడ 2 into 1, 2 into 5, 2 into 8 ఉంది. సో కాకపోతే ఇక్కడ ఇంటూ 1, ఇంటూ 2, ఇంటూ 12 ఉండాలి మనకి. నెక్స్ట్ ఇంటూ 1, నెక్స్ట్ ఏంటిది ఇంటూ 6, నెక్స్ట్ ఇంటూ 12, 4 into 1, 4 into 6, 4 into 12. సో సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై అవుతుంది. సో ఆప్షన్ డి అనేది డైరెక్ట్గా రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా డౌట్ మీరు చెక్ చేసి 6 into 1 ఇది, 6 into 7, ఇక్కడ వచ్చేసి 6 into 8 వస్తుంది. మనకు కావాల్సినంత ఇంటూ 12 రావాలి. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి 12 1s. సో 12 into 1, 12 into 6,
12 into 8 వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఎంత 12 రావాలి. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది 8 వస్తుంది. ఓన్లీ ఆప్షన్ బి దగ్గరనే మనకి రైట్ ఆన్సర్. 4 into 1, 4 into 6, 4 into 12. సో సేమ్ రిపీట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూద్దాం. సో 9, 15, 21 ఇక్కడ చూస్తే మనకి 3 మల్టిపుల్స్లో ఉంది. సో 3 into 3, 3 into 5, 3 into 7. సో అన్నీ కూడా 3 మల్టిపుల్స్లో ఉన్నాయి. అదే లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేయాలి మనకి. ఇక్కడ చేయాలంటే మనకి 2 into 5, 2 into 7, 2 into 8. సో ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 అనేది మనకి రావాలి. కాకపోతే ఇక్కడ ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 8 వస్తుంది. నెక్స్ట్ 7 into 1, 7 into 3, 7 into 4. సో ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 4 వచ్చేసింది. అది కూడా రాంగ్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ 5 into 1 into 2 into 5. సో ఇక్కడ డైరెక్ట్గా రాంగ్ ఆన్సర్ అయిపోతుంది మనకి చూస్తే. నెక్స్ట్ ఏముంది 4 into 1, 4 into 2, 4 into 3. సో ఇది కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆన్సర్ అవుతుంది. రాంగ్ ఆన్సర్ అంటే దీని అర్థం ఏంటి, మనకి ఇది అనేది ఈ లాజిక్ని ఫాలో అవ్వట్లేదు అని చెప్పి అర్థం చేసుకో. సో ఈ క్వశ్చన్ అనేది ఈ లాజిక్ని ఫాలో అవ్వట్లేదు. నెక్స్ట్ వేరే లాజిక్ వెతకాలి ఒకసారి. సో సింపుల్గా మనం అడిషన్ చేద్దాం చూడండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే +6. సో ఇక్కడ కూడా +6 అంటే ప్రతి ఒక్క నెంబర్ ఏమవుతుంది నెక్స్ట్ నెంబర్కి +6 యాడ్ చేస్తూ వెళ్తుంది. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి +4 వస్తుంది. సో దీని నుంచి మనకి ఆప్షన్ ఏ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ +14 వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది +5 వస్తుంది. సో ఇక్కడ కాకపోతే ఇక్కడ +6 యాడ్ అవుతూ వెళ్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది +4 అలాగే +4 యాడ్ అవుతుంది. సో మనకి ఇక్కడ చూస్తే సేమ్ నెంబర్ యాడ్ అవుతుంది చూడండి. సేమ్ నెంబర్ కనుక యాడ్ అయిందనుకో అదే రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా మనకి సేమ్ నెంబర్ 6 అంటే ఇక్కడ కూడా 6 యాడ్ అవ్వాలని ఏం లేదు, జస్ట్ మనకి సేమ్ నెంబర్ యాడ్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే సేమ్ నెంబర్ యాడ్ అవుతుంది కాబట్టి సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ చూడండి. 15th క్వశ్చన్ 63, 49, 70, 35. సో ఈ నెంబర్స్ మీరు ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. ఏంటంటే అన్నీ కూడా మనకి 7 మల్టిపుల్స్లో ఉన్నాయి. సో 7 మల్టిపుల్స్లో మనకి ఏముంది, ఇక్కడ 7 9s, 7 7s, 7 5s. సో మల్టిపుల్స్లో వచ్చినప్పుడు మాత్రం ఈ నెంబర్ చేంజ్ అయినా పర్వాలేదు, మిగతా మాత్రం సేమ్ మల్టిపుల్స్లో ఇంటూలో ఉండాలి. సో ఇక్కడ 7 9s, 7 7s, 7 5s. సో ఇక్కడ చూస్తే మనకి ఏముంది, ఇక్కడ 8 9s, 8 5s, 8 3s. సో ఇక్కడ ఏముంది ఇంటూ 9 ఇంటూ 7 ఇంటూ 5. నెక్స్ట్ చెక్ చేద్దాం మరొకసారి. 8 9s, 8 6, 8 3s. సో మనకి ఈ విధంగా లాజికల్ వస్తుంది. ఇది కూడా మనకి రైట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఇక్కడ 8 into 8, 8 into 5. సో ఇది 8 మల్టిపుల్స్నే కాదు, ఆప్షన్ సి డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి 9 into 9, 9 into 7, 9 into 5. సో ఇంటూ 9 ఇంటూ 7 ఇంటూ 5. సో ఇంటూ 9 ఇంటూ 7 ఇంటూ 5 ఈ నెంబర్తో మనకి డిఫర్ ఏం అవ్వదు, ఇది మాత్రం సేమ్ ఉంటే సరిపోతుంది. సో 9 into 9, 9 into 7, 9 into 5. సో మనకి సేమ్ లాజిక్ అప్లై అవుతుంది కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఈ విధమైన సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు చెప్పాను కదా, మనకి బేసిక్ అనేది కంప్లీట్గా మనకి వచ్చి ఉండాలి. స్క్వైర్స్ కానివ్వండి, క్యూబ్స్ కానివ్వండి, మల్టిప్లికేషన్స్ కానివ్వండి. సో మనకి ఇక్కడ ఇంటూలో ఉన్నప్పుడు ఈ నెంబర్ అనేది మనకి ఆప్షన్స్లో చేంజ్ అయినా పర్వాలేదు కాబట్టి చేంజ్ అయినా పర్వాలేదు, కాకపోతే ఇంటూ ఇది ఏదైతే ఉంటుందో నెంబర్ ఇవి మాత్రం మనకి చేంజ్ అవ్వదు, యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. అడిషన్ కూడా మనకి ఇక్కడ సేమ్ నెంబర్ అడిషన్ వచ్చిందనుకోండి, ఇక్కడ కూడా వేరే నెంబర్తో సేమ్ అడిషన్ ఉంటే పర్వాలేదు, కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉండకూడదు. సో ఇది మనకి నెంబర్ అనాలజీకి సంబంధించింది. అలాగే మనకి మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు కొన్ని మనకి డివిజన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి డివిజన్ వచ్చే మనకి ఏ విధంగా వస్తుంటాయి అంటే 4, ఇక్కడ మనకి 24, ఇక్కడ 6 ఈ విధంగా ఇస్తాడు. సో మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏమవుతుంది చూడండి, 4 into 6 ఏమవుతుంది 24 అవుతుంది. సో ఈ విధంగా కూడా మనకి లాజిక్ని ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ తీసుకుంటే మనకి నెక్స్ట్ ఏమవుతుంది మనకి రావచ్చు, నెక్స్ట్ మనకి తీసుకుంటే 6 4 మధ్యలో 24 కూడా పెట్టవచ్చు. సో ఈ రెండింటిని ఇంటూ చేస్తే మనకి 12 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా కూడా రావచ్చు. నెక్స్ట్ మనకి ఇంకో లాజిక్ ఇక్కడ ఏం అప్లై అవ్వచ్చు, 24 divided by 4 అని కూడా అప్లై అవ్వచ్చు. మనకి డిపెండింగ్ అపాన్ ద ఆప్షన్ ఇది చేంజ్ చేసుకోవాలి. 24 divided by 4 6 వస్తుంది, లేదా 6 into 4 24 వస్తుంది, లేదా మనకి 24 divided by 6 4 వస్తుంది.
సో మనకి ఏ విధమైన లాజిక్ అయినా ఇచ్చిన ఆప్షన్ని బట్టి ఇక్కడ దీన్ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది మనకి నెంబర్ అనాలజీకి సంబంధించి. సో నెక్స్ట్ వీడియోలో మనకి లెటర్ అనాలజీతోని మనకి ఈ అనాలజీ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తా అని చెప్పి మీకు వరి అవసరం లేదు. మీకు త్వరలోనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మీకు టాపిక్ వైజ్ వీడియో కూడా మీకు త్వరలోనే మీకు అప్లోడ్ చేస్తాను. సో స్టార్టింగ్ నేను బేసిక్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. త్వరలోనే మీకు టాపిక్ రిలేటెడ్గా కొన్నేమో వీడియోస్లోనే కవర్ అయిపోతాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఎక్కడైతే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కవర్ కాలేదో త్వరలోనే ఎక్స్ట్రా వీడియో అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో కాకపోతే ప్రతి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా సరే ప్రతి ఒక్కటి కూడా ఈ లాజిక్స్నే మనకి అప్లై అవుతూ ఉంటుంది. సో అందుకని మీ ఓన్గా కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.